హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో చాలా స్కామ్ జరుగుతున్నాయి కదా, వాటి గురించి అనమాట. మీరు ఎలా మోసపోకూడదు అని చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియోని మీ ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఓటీపీ స్కామ్. అంటే మీకు స్కామ్ అనేది ఫోన్ చేస్తాను అనమాట. ఫోన్ చేసి ఏమంటారంటే మీ అకౌంట్ అనేది లాక్ అయిపోయింది, మీకు లాక్ చేసుకోవాలంటే ఓటీపీ చెప్పండి అంటారు. ఓటీపీ చెప్పామంటే మన డబ్బులు అనేవి కట్ అయిపోతాయి. మీరు ఫస్ట్ బ్యాంక్ అనేది మనకు ఫోన్ చేయాలన్నమాట. ఇట్లా బ్యాంక్ అకౌంట్ అనేది లాక్ అయింది, మీరు అన్లాక్ చేసుకోండి అని చెప్పారనమాట. అలా చెప్పారంటే కనుక అది ఫేక్ అనమాట. మీరు ఫోన్ కట్ చేయాలన్నమాట వెంటనే. మీకు ఒకవేళ అంతగా లాక్ ఏదో అనిపిస్తే మీకు బ్యాంక్ దగ్గరలో బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి అనమాట. సెకండ్ వచ్చేసి ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్ అనమాట. మీరు ఇప్పుడు ఏదైనా బ్యాంక్లో పని ఉందని చెప్పి మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి మీరు గూగుల్లో పట్టారనుకోండి బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ అని, అక్కడ ఫేక్ అని చాలా వస్తాయి అనమాట. వాటిని నమ్మకూడదు. వాళ్ళు ఫోన్ చేశామంటే వాళ్ళు స్కామ్ చేస్తారు అనమాట. మీరు అంతగా మీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు బ్యాంక్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళని అవ్వండి, లేదా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ వెళ్ళి కన్సిడర్ అవ్వండి. కానీ ఇలా గూగుల్లో మాత్రం కొట్టకండి, ఎందుకంటే అక్కడ చాలా ఫేక్ ఉన్నాయి. మీకు కొంతమంది ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఈ ఆప్షన్ వచ్చి కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి అని చెప్పి కొంతమంది ఫోన్ చేస్తారు అనమాట. మీరు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా టీమ్ వ్యూవర్ కానీ లేదా ఇంకా డెస్క్ వ్యూవర్ కానీ ఎక్కించుకోమని చెప్తాను అనమాట. ఇవి ఎక్కించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్క్రీన్ అనేది వాళ్ళకి షేర్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈజీగా బ్యాంక్ యాప్లోకి వెళ్ళి అకౌంట్లో ఉండే డబ్బులన్నీ క్లియర్ చేస్తారనమాట. సో అందుకని మీరు ఎప్పుడే కానీ స్క్రీన్ షేర్ యాప్ని ఇన్స్టాల్ చేయకండి ఎవరో చెప్పారని. బ్యాంక్ వాళ్ళు స్క్రీన్ షేర్ యాప్ అడగరు. నాలుగోది వచ్చేసి ఫిషింగ్ లింక్ అనమాట. అంటే మీకు వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ మెసేజ్ వస్తుంది అనమాట. కరెంట్ బిల్ కట్టలేదు, లేదా ఇంకా కేవైసీ పెండింగ్ ఉంది, లేదా పార్సల్ వచ్చింది మీరు చెక్ చేసుకోండి అని చెప్పి వస్తాయి అనమాట. ఈ లింక్ క్లిక్ చేసినామంటే మనకి అడ్రస్ అడుగుతాయి అనమాట. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి అనమాట. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని అవన్నీ ఇచ్చామనుకోండి మన అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతుంది. ఈజీగా హ్యాక్ చేస్తారు. వాళ్ళు అనేది మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అని తీసుకుని మనీ అనేది డిటెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఎప్పుడైనా అలాంటి లింక్లు క్లిక్ చేయకండి. ఇంకోటి వచ్చేసి వాట్సాప్లో మీరు కొత్తగా వస్తుంది ఏంటంటే ఎస్బీఐ వాళ్ళు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్స్ పెడతారు అనమాట. ఇవి కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వండి అని పెడతారు అనమాట. ఇవన్నీ ఫేక్. మీకు అంతగా బ్యాంక్ యాప్స్ కావాలంటే ప్లే స్టోర్లో ఉంటాయి, తీసి ఎక్కించుకోవాలన్నమాట. పొరపాటున కూడా ఆ యాప్స్ని ఎక్కించుకోగలరు. ఫిఫ్త్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ స్కామ్ అనమాట. ఇదేమిటంటే మనకి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లో ఎక్కువ వస్తాయి అనమాట యాప్లు. ఏమని ఐఫోన్ 10,000కే, ఫోన్స్ అన్ని లోయెస్ట్ రేట్కి, బిగ్ డిస్కౌంట్ అని చెప్పి వస్తాయన్నమాట. వీటిని నమ్మి మనం లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళి బై చేసామనుకోండి మన డబ్బులని కట్ అవుతాయి, ప్రోడక్ట్ రాదు, వాళ్ళు మనకి ఏమి కాంటాక్ట్ అనమాట, మన సపోర్ట్ ఎటువంటిది ఉండదు. సో మీరు అందుకని చూసుకుని వాడండి అనమాట. ఫేస్బుక్లో యాడ్, ఇన్స్టాగ్రామ్ యాడ్ గుడ్డిగా నమ్మకండి. మీకు అంతగా సేల్స్ కావాలంటే మనకి ట్రస్టెడ్ ఉన్నాయన్నమాట. అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. నెక్స్ట్ ఆరోది వచ్చేసి జాబ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనమాట. కొంతమంది ఇప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా అని చెప్పి మనకి రీల్స్ వస్తుంటాయి కదండి, మీరు దాని మీద నమ్మి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తారు అనమాట. ఆ ఫోన్ నెంబర్కి నువ్వు ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారు, జాయినింగ్ ఫీజు ఎంత కట్టాలి, మీకు జాబ్ అని కన్ఫర్మ్ అవుతుంది, మీకు ల్యాప్టాప్ ఇస్తాం, మీకు ఇస్తామని వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ అని చెప్తారనమాట. మీరు వాళ్ళని నమ్మి మీరు డబ్బులు కట్టారనుకోండి, వాళ్ళు అనేది ఇంకా రెస్పాండ్ అవ్వరు, మీకు అనేది జాబ్ రాదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఇంట్రా ట్రేడింగ్ అని వస్తారనమాట. వాట్సాప్లో కానీ మీకు ఫేస్బుక్లో కానీ మామూలుగా మెసేజ్ చేస్తుంటారు. ఏమని చేస్తారు, ఇంట్రా ట్రేడింగ్ అంట, రోజుకి ఇప్పుడు ఈరోజు మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే సాయంత్రానికి 10,000 వస్తాయి అంటారు. మీరు వాటిని నమ్మినారంటే చాలా దురదృష్టం. మీరు ఇలాంటివన్నీ నమ్మకండి. ఇన్వెస్ట్మెంట్లో ఈజీగా వస్తాయని నమ్మకండి. మీకు అంతగా ఉంటే మీరే ఒక ట్రేడింగ్ నేర్చుకుని మీరు చేసుకుని, కానీ ఇట్లా ఇంట్రా ట్రేడింగ్ ఎవరో చెప్పారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే మీకు ఇంకా డబ్బులు అనేవి లాస్ అవుతాయి అనమాట. మీరు ఈ స్కామ్లోంచి సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ మీరు ఓటీపీ ఎవరికి చెప్పకండి. అలాగే ఎవరైనా స్క్రీన్ షేర్ ఇన్స్టాల్ చేసుకుని ఇన్స్టాల్ చేయకండి. థర్డ్, మీరు ఏమైనా కానీ అఫీషియల్ యాప్స్ కానీ వెబ్సైట్లో కానీ యూజ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఈ స్కామ్లో నుంచి ఇరుక్కోకుండా ఉండడానికి కోసం ఈ వీడియోని షేర్ చేసుకోండి.